హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. ఈరోజు కడ్డీ చేపల కూర ఎలా చేసుకోవాలో చూడబోతున్నామండి. దీనికి ముందుగా కడ్డీ చేపలు ఒక 10, కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ 1 కప్పు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1 కప్పు, కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ 3, ఆయిల్ 5 టేబుల్ స్పూన్స్, కారం 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1 టీ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్, కొరియాండర్ అండ్ క్లోవ్స్ పౌడర్ 2 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, చింతపండు మీడియం సైజు నిమ్మకాయ అంత, కర్రీ లీవ్స్ 3. ఇప్పుడు మనం మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాన్ని ఒక బౌల్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కొద్దిసేపు నాననివ్వాలి. ఇప్పుడు మనం ముందుగానే సిద్ధం చేసుకున్న వేడి నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫిష్ని ఇలా స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకోవాలండి. వేడినీళ్ళలో క్లీన్ చేస్తే దీనికి ఉన్న రా పార్టికల్స్ అన్నీ పోతాయి. వీటన్నిటిని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పు కడాయిని పెట్టుకోవాలి. ఇలా ఈ కడాయి హీట్ అయిన తర్వాత మనం ఇక్కడ 5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాం కదా, ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇలా ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత డ్రై ఫిషెస్ని ఈ విధంగా 1 బై 1 యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వీటన్నిటిని ఆ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా 1 బై 1 వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మళ్ళీ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఇప్పుడు మ్యాక్సిమం ఫ్రై అయిపోయింది ఆనియన్స్. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు కప్పు టొమాటోస్ యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. వీటన్నిటిని 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి. కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫిష్ కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. ఇలా వీటన్నిటిని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని కూడా ఇలా 1 బై 1 యాడ్ చేస్తూ ఉండాలి. దీన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నాకు ఇక్కడ 1 లీటర్ వాటర్ పట్టింది. చింతపండు పులుసు వేసాం కదండి, అందుకని ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. కారం అనేది, సాల్ట్ అనేది కరెక్ట్గా మెజర్మెంట్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి మనం ఇక్కడ. ఇప్పుడు కొంచెంసేపు ఉడకనివ్వాలండి దీన్ని. టొమాటోస్ అనేవి బాగా మెత్తగా ఉడికిపోవాలండి. చింతపండు పులుసు, టొమాటోస్ ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు ధనియాలు, లవంగాలు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా దీన్ని కూడా ఆయిల్లో బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నామండి. క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి చాలా రుచి వస్తుందండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నాన్ వెజ్లో ఎప్పుడైనా సరే క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలండి. గ్రేవీ అనేది మనకి ఈ విధంగా థిక్గా రావాలి. ఈ కన్సిస్టెన్సీ అనేది చూడండి, బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇది. ఇప్పుడు మనం ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా టర్న్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా సిద్ధం చేసుకున్న డ్రై ఫిష్ని ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనం ఆ బౌల్లోకి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ తోటి గార్నిష్ చేసుకున్నానండి. ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉండే కడ్డీ చేపల కూర రెడీ అయిపోయిందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి సో దట్ మేము పెట్టే నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.